ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన వాడు. దేవుడు ఆత్మయున్నాడు. దేవుని స్వరం కూడా బలమైనది. ఆ స్వరము అందరికీ ఆయా ఆయా వ్యక్తుల ద్వారా మనకు వినబడుతుంటుంది. ఆ దేవుని స్వరం విని లోబడేవారు కొంతమంది అయితే, తిరుగుబాటు చేసేవారు మరికొంతమంది. ఆ దేవుని స్వరం విని తల్లి తండ్రి స్వరములాగా విధేయులై వారు లోబడిన వారు, తగ్గించుకున్నవారు కొంతమంది. దేవుడు ఆత్మ. ఆయన అనంతమైన నిత్యత్వం కలిగి న్యాయము, పరిశుద్ధత, మంచితనము, నీతి అయి ఉన్నాడు. ఈ దేవుడు స్వరం ద్వారా ఆదాముతో మాట్లాడాడు. అంతేకాదు, ఈ దేవుడు స్వరం ద్వారా అవ్వతో కూడా మాట్లాడాడు. అయితే ఆ దేవుని స్వరం ద్వారా దేవుడు మాటకు లోబడక ఇద్దరు తిరుగుబాటు చేశారు. అదే దేవుని స్వరం ఇరాకులో ఉంటున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకి విధేయుడై దేవుని స్వరం తనకు చెప్పినట్లుగా చేసి విధేయుడై దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని దీవెనలకు పాత్రుడయి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుని స్వరం నీకు ఒక సువార్తికుని ద్వారా, ఒక సేవకుని ద్వారా, ఒక తండ్రి ద్వారా, ఒక తల్లి ద్వారా, ఒక చెల్లి ద్వారా, ఒక అక్క ద్వారా, ఒక అన్న ద్వారా, ఒక తమ్ముడు ద్వారా నీకు వినబడుచున్న దేవుని స్వరముకి నువ్వు విధేయుడివై జీవించినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఒక విధేయుని స్వరము అనేకులకు ఆశీర్వాదకరమైన మార్గాలను తెలియజేస్తుంది. ఆ స్వరమునకు నీవు విధేయుడివై నీవు దీవింపబడి దేవుని దీవెనను పొందుకొని అనేకులకి నీ ద్వారా ఆ దీవెనలు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ జ్ఞానము, జ్ఞాపశక్తిని, సిద్ధపాటునిచ్చి మంచి భవిష్యత్తునిమ్మని వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ స్వరాన్ని విని లోబడక నష్టపోయిన వారి వలె కాక, మీ స్వరాన్ని విని లోబడి మీ దీవెనలు పొందుకుని అనేకులకి దీవెనకరంగా ఉండులాగా మీ పిల్లల్ని మీరు సిద్ధపరచమని, వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.